అందరికీ నమస్కారం. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్టుగా తయారైంది బీసీసీఐ అండ్ సెలక్షన్ కమిటీ బిహేవియరు. మంచి పర్ఫార్మెన్స్, మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్నేమో టీంలోకి తీసుకోవట్లేదు. సో టాలెంట్ ఉన్న ప్లేయర్స్నేమో టీంలో తీసుకుంటున్నారు. వాళ్ళు ఫెయిల్ అయినా సరే వాళ్ళకు లాంగ్ రన్ ఇస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఏషియా కప్ స్క్వాడ్ ప్రకటించారు. అందులో శ్రేయస్ అయ్యర్కు మళ్ళీ మొండి చేయి చూపించారు సెలెక్టర్లు, అవకాశం ఇవ్వలేదు. ఈసారి దుబాయ్లో ఏషియా కప్ జరగబోతుంది T20 ఫార్మేట్లో. సో అందరూ అనుకున్నారు శ్రేయస్ అయ్యర్ మళ్ళీ రిటర్న్ అవుతాడు టీంలోకి అని చెప్పి. కాకపోతే సెలెక్టర్లు మాత్రం శ్రేయస్ అయ్యర్ని తీసుకోలేదు. సో ఆ టైంలో అడిగారనమాట, శ్రేయస్ అయ్యర్ని ఎందుకు తీసుకోలేదంటే ఎవరి ప్లేస్లో తీసుకోవాలని చెప్పి ప్రశ్నించారనమాట సెలెక్టర్లు. సో ఆల్రెడీ ప్లేయర్లు ఉన్నారు, సో వేరే వాళ్ళ ప్లేస్లో రిప్లేస్ చేయడం కష్టం అన్నట్టుగా అన్నారు. సో ఇలా చూసుకుంటే శుభన్ గిల్ని ఇప్పటి వరకు T20లో లేడు చాలా రోజుల నుంచి. మరి శ్రేయస్ అయ్యర్ మన శుభన్ గిల్ని ఎవరి ప్లేస్లో తీసుకున్నారు? సో శుభన్ గిల్ టీంలోకి వచ్చాడు అంటే ఐదర్ అభిషేక్ శర్మ ఆర్ సంజు శాంసన్కి ఎఫెక్ట్ అవ్వబోతుంది అని అర్థమవుతుంది. సో ఆ లెక్కన చూసుకుంటే మోస్ట్ ప్రాబబుల్లీ సంజు శాంసన్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్లోనే వెళ్తారు మోస్ట్ ప్రాబబుల్లీ. సో ఇలా చూసి మరి గిల్లుకు కూడా రిప్లేస్మెంట్ లేదు, అయినా తీసుకున్నారు కదా. అండ్ ఇంకొకటి తీసుకుంటే గౌతమ్ గంభీర్ కోచ్ అయినప్పటి నుంచి శ్రేయస్ అయ్యర్కు మొండి చేయాలని చెప్పాలి, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు గౌతమ్ గంభీర్. ఎంతో టాలెంటెడ్ ఉన్న శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టడం ఏంటి అర్థం కావట్లేదు. నీకు పర్సనల్ రీజన్స్ ఉంటే, పర్సనల్గా శ్రేయస్ అయ్యర్ మీద కోపం ఉంటే పర్సనల్గా చూపించాలి, కానీ ఇలా కెరీర్ మీద చూపించకూడదు. వాళ్ళిద్దరు కూడా కేకేఆర్ కలిసి పనిచేశారు. గౌతమ్ గంభీర్ అదే మెంటర్ అండ్ శ్రేయస్ అయ్యర్ అయితే కెప్టెన్. వాళ్ళిద్దరూ కలిసి ఆ టైంలో ఉన్నప్పుడు కేకేఆర్ కప్పు కూడా గెలిచింది. అక్కడే వాళ్ళిద్దరికీ చెడింది అని చెప్పి చాలా వార్తలు వచ్చాయి, అప్పుడే వచ్చాయి. సో అవన్నీ మనసులో పెట్టుకొని గౌతమ్ గంభీర్ ఈరోజు శ్రేయస్ అయ్యర్కి అవకాశాలు ఇవ్వట్లేదు అన్న అనుమానం అయితే చాలామంది కలుగుతూ ఉంది. తర్వాత గౌతమ్ గంభీర్ ఇండియా కోచ్ అయ్యాడు అండ్ శ్రేయస్ అయ్యర్ వచ్చేసి పంజాబ్కు కెప్టెన్ అయ్యాడు. మన శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే అదే కెప్టెన్గా సక్సెస్ అయ్యాడు, అదే ప్లేయర్గా సక్సెస్ అయ్యాడు. అయినా సరే అవకాశాలు అయితే లేవు. కొందరు ఇప్పుడు ప్లేయర్ చూసుకుంటే హర్షిత్ రాణా కానీ, రింకు సింగ్ కానీ, శివన్ దుబే కానీ వీళ్ళు కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారు. లాస్ట్ IPLలో కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు, ఫెయిల్ అయ్యారు. అయినా సరే వీళ్ళకు మాత్రం లాంగ్ రన్స్ ఇస్తున్నారు, కంటిన్యూస్గా అవకాశాలు ఇస్తున్నారు. కాకపోతే ఎంతో పర్ఫార్మెన్స్ చేసి కూడా శ్రేయస్ అయ్యర్కి అయితే అవకాశం తగ్గట్లేదు. ఇదంతా చూస్తుంటే కావాలనే గౌతమ్ గంభీర్ చేస్తున్నాడేమో అని నాకు అభిప్రాయం.